పాప్ సంగీత ప్రపంచాన్ని తన అడుగులతో ఉర్రూతలూగించిన మనిషి, గ్లోబ్ మొత్తం తన పాటలకు స్టెప్పులు వేసేలా చేసిన సంగీత సమ్రాట్, కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్. ఆయన గురించి చెప్పాలంటే ఎన్ని మాటలైనా తక్కువే. అలాంటి ఒక లెజెండరీ వ్యక్తి జీవిత చరిత్రను వెండి తెరపై ఆవిష్కరిస్తే ఎలా ఉంటుంది? అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన మైకేల్ జాక్సన్ బయోపిక్ మైకేల్ ఇప్పుడు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. థియేటర్ల నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన మిశ్రమంగా ఉంది. ఒక వర్గం ప్రేక్షకులు మైకేల్ జాక్సన్ కాలాన్ని మళ్లీ తెరపై చూడగలిగామని ఆనందిస్తున్నారు. మరో వర్గం మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై రచ్చ మొదలైంది. ఇది నిజమైన బయోపిక్ కాదు, మైకేల్ జీవితంలోని వివాదాలను, ఆయనపై వచ్చిన ఆరోపణలను, ఆ చీకటి కోణాలను ఎందుకు చూపించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం మెరిసే వెలుగులను మాత్రమే చూపించి వెనుక ఉన్న కన్నీళ్లను, సంఘర్షణను దాచిపెట్టారనేది ప్రధాన ఆరోపణ. ఈ విమర్శలకు, ఈ చర్చలకు ఇప్పుడు డైరెక్టర్ యాంటోనీ సమాధానమిచ్చారు. ఆయన ఇచ్చిన అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మైకేల్ జాక్సన్ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక సూపర్ హీరో, కానీ ఆయన కూడా సాధారణ మనిషిలాగే ఎన్నో బాధలను, ఒత్తిళ్లను అనుభవించారు. ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు. ఆయన వ్యక్తిత్వాన్ని ఇంతటి గందరగోళానికి గురి చేసిన ఆ చీకటి అంశాలను, వివాదాలను ప్రేక్షకులకు వివరించాలంటే ఫస్ట్ పార్ట్ ఏమాత్రం సరిపోదని ఆయన స్పష్టం చేశారు. డైరెక్టర్ యాంటోనీ ఇప్పుడు ఒక పవర్ఫుల్ సీక్వెల్ వైపు అడుగులు వేస్తున్నారట. తమ దగ్గర ఇంకా చెప్పాల్సిన కథ చాలా ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ మైకేల్ జాక్సన్ బయోపిక్ లో సెకండ్ పార్ట్ లో ఉండబోతోందని స్పష్టం చేస్తున్నాయి. జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్లో జీవించిన ఈ మూవీలో నియా లాంగ్, మైల్స్ టెల్లర్, కోల్మన్ డొమింగో వంటి నటులు అద్భుతంగా నటించారు. కానీ మైకేల్ అనే ఒక అపారమైన మేధావి ఒక మనిషిగా ఎందుకు అంతటి ఒత్తిడిని అనుభవించారు, ఆ వివాదాల వెనుక ఉన్న నిజాలేంటి అన్నది రెండో భాగంలో ఆవిష్కరించే అవకాశం ఉందని డైరెక్టర్ ఇచ్చిన హింట్ ఫ్యాన్స్ ను ఉత్కంఠ గురి చేస్తోంది. మైకేల్ జాక్సన్ జీవితం అంటేనే ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఒకవైపు కోట్లాది మంది అభిమానం, మరోవైపు ప్రపంచాన్ని వణికించే వివాదాలు. ఈ రెండిటి మధ్య నలిగిపోయిన పాప్ రారాజు అసలు కథ పార్ట్ 2లోనే బయటపడనుందా? మొదటి భాగంలో వదిలేసిన ఆ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు రెండో భాగంలో దొరుకుతాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మైకేల్ జాక్సన్ జీవితంలోని ఆ చీకటి కోణాలను చూడాలంటే మనం రెండో భాగం కోసం వేచి చూడక తప్పదు. మైకేల్ జాక్సన్ జీవితం అంటే కేవలం మూన్ వాక్ మాత్రమే కాదు, నెవర్ ల్యాండ్ అనే కలల ప్రపంచం, ఆపై తలెత్తిన ఆరోపణలు, కోర్టు కేసులు. ఒక బయోపిక్ లో వీటిని పక్కన పెడితే అది హోలీ బుక్ అవుతుంది, కానీ బయోగ్రఫీ కాదు. దర్శకుడు యాంటోనీ ఫుక్వా ఇప్పుడు ఆ నిజం వైపు అడుగులు వేయటం అంటే ప్రేక్షకులు కోరుకుంటున్న ఆ నిజాయితీని ఆయన గ్రహించారని అర్థం. టైటిల్ రోల్ పోషించిన జాఫర్ జాక్సన్ పైనే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. సొంత మేనల్లుడే ఆ పాత్రను పోషించడం ఒక ఎమోషనల్ అడ్వాంటేజ్ అయితే, ఆ పాత్రలోని చీకటి కోణాలను, ఆ మానసిక సంఘర్షణను తెరపైకి తీసుకురావడం మాత్రం జాఫర్ కి అతిపెద్ద సవాల్. సీక్వెల్ లో మైకేల్ జాక్సన్ యొక్క మెంటల్ ట్రోమాను జాఫర్ ఎలా పండిస్తాడనేది అసలు మ్యాజిక్. ఒక కళాకారుడు చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరు మీద ఇంత చర్చ జరుగుతోంది అంటేనే ఆయన ప్రభావాన్ని మరేమీ తక్కువ చేయలేవని అర్థం. మొదటి భాగం కేవలం గ్లామర్ అయితే, రెండో భాగమే ఆయన అసలు వ్యక్తిత్వం. మైకేల్ జాక్సన్ ఒక చిక్కుముడి. ఆయన ఎవరో ఈ ప్రపంచానికి ఇప్పటికీ అర్థం కాలేదు. ఆయన ఎవరో తెలుసుకోవాలనే ఆతృతలోనే ఈ సీక్వెల్ పుట్టింది. ఒకవేళ పార్ట్ 2లో కూడా వివాదాలను దాచితే అది మైకేల్ ను తక్కువ చేసినట్లే. నిజమైన లెజెండ్ ను చూపించాలంటే ఆయన వెలుగుతో పాటు ఆ చీకటిని కూడా ఆవిష్కరించాల్సిందే. ఈ సీక్వెల్ వార్త విన్నాక ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆతృతగా ఎదురు చూస్తోంది. నిజంగానే రెండో భాగంలో మైకేల్ జాక్సన్ జీవితంలోని ఆ వివాదాస్పద నిజాలను దర్శకుడు ధైర్యంగా చూపిస్తారా, లేక మళ్ళీ ఒక పబ్లిక్ ఇమేజ్ కాపాడుకునే ప్రయత్నం చేస్తారా అనేది సస్పెన్స్.